జూబ్లీస్ లో ఓటింగ్ జరగబోతోంది. జూబ్లీస్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నది యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. మరి ప్రచారంలో ఏ ఏ పార్టీ ఎంతెంత బ్రహ్మాండంగా ప్రయత్నాలు చేస్తున్నది మీరు అందరూ చూస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ ప్రచారం మొత్తం ఇక ఈ రోజుతోని ఎండుకాడు పడబోతుంది. ఇక ఈయన ఆయన మీద మొత్తుకునేది, ఆయన ఈయన మీద మొత్తుకునేది, ఇదంతా డ్రామా. బీఆర్ఎస్ ఓడు, బీజేపీ ఓడు, కాంగ్రెస్ ఓడు ఓడి మీద దుమ్మెత్తుకొని పోసుకోవడం. ఇంకోటి, ఇప్పుడు మనందరూ తెలుసు, ఓ 20,000 మంది గుంపు ఉన్నది. ఎంత? 20,000 మంది గుంపు జూబ్లీస్ లో దిగింది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు. సో వాళ్ళందరూ ఈ రోజుతోని వెళ్ళిపోయాల్సిన పరిస్థితులు ఉంటాయి, మనం గతంలో చూసినట్టుగా. సో 100% ఈ రోజు సాయంత్రం తర్వాత అందరూ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తారో అనే ఒక చర్చ జరిగింది, కానీ ఎక్కడా కూడా కేసీఆర్ ఇంకా రావడానికి అవకాశం అనేది పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది. ఈ రోజు కూడా వచ్చే అవకాశం లేదు. సో ఒంటి చేతి మీద కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రచారం చేసిండు. ఎందుకంటే హరీష్ రావు గారి తండ్రి చనిపోవడం వల్ల ఒక్కడైపోయింది. సో ఆయన వన్ సైడ్ పోరాటం చేసి ఆయన ప్రయత్నాలు ఆయన చేసిండు. ఆయన ఏం చెప్పిండు, ఏం చేసిరు, వాళ్ళ ఆయన 9.5 సంవత్సరాలు ఏం పరిపాలించిండు, జూబ్లీస్ అసెంబ్లీకి ఏం చేసిన విషయాలన్నీ మాట్లాడాడు. ఇక మరి మన నల్లమల్లకెళ్ళి అందరినీ తొక్కి 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 వచ్చిన పులి గోగి 6 గ్యారెంటీల గురించి మాట్లాడటానికి ధైర్యం లేదు. ఎందుకంటే ఏది కూడా అమలు చేయలేదు కాబట్టి. ఇక వాళ్ళకున్నది ఏకైక అవకాశం నోరొక్కటే. నోరు పట్టుకొని నోరోపలం లెక్క మొత్తుకున్నాడు. అది పెద్దగా వర్కౌట్ అయిందా కాలేదా అనేది రేపు కాకి వెళ్ళింది తెలిసిపోతూనే ఉంటుంది. సో 11వ తారీఖు రోజు ఇక డబ్బలలో పడుతుంది, 14వ తారీఖు నిజం బయట పడుతుంది. సో రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎంత ఎగిరినా, ఎంత మొత్తుకున్నా, ఎంత బొబ్బలు పెట్టినా ఏదైనా ఇక ఈ రోజు నైట్ వరకే ఉండదు. సాయంత్రం 7 గంటలకు మరి 6 గంటలకు బంద్ చేస్తారు. మరి ఈ రాష్ట్రంలో జూబ్లీస్ లో మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఎవరికి ప్రమాదం? మా బీజేపీలో అయితే నిన్న మాట దాకా అసలు సడి సప్పు లేదు. ఇక మా బండి సంజయ్ గారు వచ్చి ఇక మొన్న బోరబండలో నిన్న షేక్పేట్లంటుంది, 2 సార్లు జర ఉన్నవరం ఆయన మనం కూడా అని ఒక ఇదైతే చేసే ప్రయత్నం చేసిరు. ఆయన అంతవరకే కొనసాగింది. ఇంకా మా కిషన్ అన్న అయితే దేవుని దండం పెట్టేసాను, అయిపోయింది. ఇక మనం గెలుస్తాను, ఈ మాటల్లోనే గెలుస్తున్నాం, పేపర్లో గెలుస్తున్నాం, కానీ నిజంగా గెలుస్తలేం. ఫైట్ అనేది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఈ ఎన్నికల ప్రచారం మూతున్న ఈ చివరి క్షణాలలో ఎవరెవరు ఎంతెంత ప్రచారం చేసుకున్నా ఇంకా గట్టిగా సమయం లేదు. మరి ఈ 9వ తారీఖు దాటిన తర్వాత దేంతో పని ఉంది? మనందరికీ నిమిత్తం మాత్రమే, అందరికి తెలిసిన జోలే. మనం ఎన్నికలు జరిగినప్పుడల్లా చూస్తూ ఉంటాం. చివరి రాత్రి అనేదే అసలు రాజకీయం. రేపు పొద్దుగాల ఎన్నికలు, అర్ధరాత్రి జరిగే అసలు రాజకీయం. ఈ ప్రచారము, ఈ క్యాంపెయిన్, వీరి మీద వాడు, వారి మీద వీడు, ఇవన్నీ లంగా ముచ్చట్లే. అసలు ముచ్చట అనేది రేపు పొద్దుగాల ఎన్నికలు జరుగుతూ ఉంటే అర్ధరాత్రి జరిగేది అసలు రాజకీయం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. ఈ ట్రెండ్ తీసుకొచ్చింది మాత్రం కేసీఆర్ 100%. ఈ ట్రెండ్ తీసుకొచ్చింది ఖచ్చితంగా కేసీఆర్. మరి చివరి రాత్రి జరగబోయే ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ని పైసలు పంచుతా ఉంది, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని పైసలు పంచుతా ఉంది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కోట్ల సీసాలు పంచుతా ఉంది, లేదు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కోట్ల సీసాలు పంచుతా ఉంది. బీజేపీ కూడా ఇక అంటారుగా ఉడతా భక్తిగా, వాళ్ళు గెలిచేది లేదు, వాళ్ళు పొడిచేది లేదు కాబట్టి ఉడతా భక్తిగా వాళ్ళు ఎంతో కొంత పంచుతారు. ఈ ఎంటైర్ కార్యక్రమంలో ఎవడు గెలుస్తాడో వాడే విజేత అనేది మనందరికీ తెలిసిన విషయం. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే, ఇక వాళ్ళు ఎంత వంచుతారో చూద్దాం, వాళ్ళు ఎంత వంచుతారో చూసి అంతే వంచుతామని వాళ్ళు వెయిట్ చేస్తున్నాడు. నాకున్న సమాచారం 5,000 10 అనుకున్నాం కానీ 5కు దిగింది. ప్రచారాల బాగా పైసలు ఖర్చు అయినాయట. పాపం 5,000 కాడికి వచ్చింది. వాళ్ళు 5,000 వంచితే వీళ్ళు 5,000 వంచుతారు, వాళ్ళు 10,000 వంచితే వీళ్ళు 10,000 వంచుతారు. ఇదైతే క్లియర్ కట్. బీజేపీ మరి 1,000 2,000 ఎంతో కంటే వంచుతారు. అది ఓపెన్ సీక్రెట్, అందరు వంచుతారు, ఎవరు చొక్కమైన వాళ్ళు ఏం కాదు. మరి ఆ టైటిల్ అదే పెట్టిన. అందుకే జూబ్లీస్ ప్రచారం ఈరోజు లాస్ట్ అనమాట. మన వెలుగు రేవంతుల వారి వెలుగు ఇలా ఇదే వార్త రాసుకొచ్చింది. జూబ్లీస్ ప్రచారం ఇవాళనే ఆకలి అవుతుంది. భారీ ర్యాలీలు ఉన్నాయి, రోడ్ షోలకు ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తా ఉన్నాయి. 17 రోజులుగా హోరెత్తిన క్యాంపెయిన్, ఇంటింటికి వెళ్ళిన కాంగ్రెస్ లీడర్లు కేడరట. ఇక ఎక్కడ కూడా బీఆర్ఎస్ అదే రకంగా బీజేపీ అనే పాయింట్ రాలే. ఇది ఒంటరిగా జర్నలిజంలో వ్యభిచారానికి పరాకాశం అనమాట. ఇది అంటే అన్ని పార్టీలు అన్నప్పుడు అందరూ అని రాయాలి, బీఆర్ఎస్ కాంగ్రెస్ అదే రకంగా బీజేపీ అని రాయాలి, అందరిని కలిసి కేడరు. ఇంకా నన్ను అడితే ఈ సన్నాసులు ఏడ కనపాలి, నన్ను గట్టి అడితే
బీఆర్ఎస్ వాళ్ళు గల్లీ గల్లీకి ఏడవైనా గులాబీ జెండాలే కనిపిస్తారు. నేను అటుకుంటా నేను వస్తా ఉంటే చూసిన షేక్పేట సైడ్ కూడా. కానీ వాళ్ళకు ఈ రాజస్థానం అనమాట ప్రచారంలో ఇక మేమేం పొడుతాను, ఇక మేమే గెలుస్తాను, ఈ సన్నాసి పేపర్లు అట్లా రాస్తా ఉంటాయి. ఇక స్వయంగా ప్రచారంలోకి దిగిన మన నల్లమల పులి ఆయన దిగినట. సిట్టింగ్ సీటును కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో కేసీఆర్ పేరు ఉన్న ప్రచారానికి రాలే. ఇక్కడ నేను ఈ సందర్భం వచ్చిన పాయింట్ చెప్తా. ఎందుకు కేసీఆర్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఈ ఎన్నిక గెలువను అని చెప్పేసి రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యింది. నాయన మరి ఈ పరిపాలన ఇదంతా దీన్ని రెఫరెండంగా తీసుకుంటావా అంటే, నేను రెఫరెండంగా తీసుకోను, నేను గెలిచినా ఓడిపోయినా నేర్చుకొని పని మంచిగా చేస్తా అంటాను. అంటే ఓడిపోయినాక సిగ్గు తెచ్చుకొని మంచి పరిపాలన చేస్తా. అంటే ఓడిపోతే రైతు బంధు ఇస్తా, ఓడిపోతే 6 గ్యారెంట్లు ఇస్తా, ప్రజల్ని మంచిగా చూసుకుంటా. గెలిస్తే మాత్రం నా అయ్యకి కూడా నేను మా అయ్యకు కూడా నేను ఈ నిన్న ఇది ఇక జరిగింది. కానీ మా అన్న నిన్న పుట్టినరోజే, మా అన్న కదా, మా నల్లమల్ల పులి మా రేవంత్ అన్న కాబట్టి మరి మా అన్నకు పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు. కాకపోతే ఇక అయిపోయింది, నిన్ననే అయిపోయింది. అది ఇప్పుడు పక్కన పెడితే మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పి ఓటు అడిగారు? ఇన్ని రోజులు ప్రచారం జరిగింది, మీరు అందరూ చూసాం. ఎక్కడన్నా ఈ అభివృద్ధి చేసిన అడగలే, కేసీఆర్ ఇచ్చిండు. ఇక నిన్న అంటాను ఇక డైరెక్ట్ ఇగో ఆర్ కిషన్ను అదే రకంగా మా మందకృష్ణ మాది గారు ఇద్దరు రాని 18,500 కోట్లే నా కాడ పైసలు ఉన్నాయి. ఇక నేను ఎవరి కాడ రూపాయి ఏ కాడ అప్పు తెస్తాను, కావాలంటే అందరం కలిసిపోయి అప్పడుదాం, సిగ్గిలజ్జ లేకుండా నెలకు 10,000 కోట్ల పైన అప్పు తెచ్చుకుంటా, సిగ్గిలజ్జ అన్నది లేచి ఇంకో ఏ కాడ లేవు నా కాడ అప్పు తెద్దాము, నా కాడ 18,500 కోట్లు ఎట్లా వస్తారో చెప్పుని బచ్చా నాకు నేను చెప్తా, మాటగా సంతకాలు శక్తులు మీ కానే పెడతాను, పత్తిత్తులు వేసాలు ఎత్తాను. అంటే ఇప్పటికి కూడా నా కాడ ఏం లేవు, నన్ను కోసుకొని నేను రాంటారు. నిన్న ఒక ముసలాం అంటాంది, బిచ్చం అడుకొని ఎత్తపడి సన్నాసి, ఇట్నే అంటాను బిచ్చం అడుకొని ఎత్తపడి సన్నాసి, మరి పికలేను నువ్వు పికనిక ముఖ్యమంత్రి అయినవా? అదే మాట మొదలు చెప్తే మేము ఓటైపోదు కదా అని చెప్పేసి జూబ్లీస్ లో ఉన్న ప్రజలు మాట్లాడుతారు. జూబ్లీస్ లో ఉన్న ఒక మహిళ ముసలామే మాట్లాడితే విన్నా. ఇవాళ మరి ఏ కానలేమని ఎగురుతా అన్నావు, సన్నాసుడు మరి బిచ్చం అడుక్కొని మీ అందరూ సిప్ప పట్టుకొని అడుకొచ్చుకొని ఇస్తాం, అట్లా మరి పరిపాలించు, అప్పు తెస్తావు, రూపాయి పథకాలు ఇవ్వవు, పైసలు అయిపోతాయి, నా కాడ పైసలు లేవని 10 దేశాలు వెళ్ళాలి. ఏ దానికి పైసలు లేవు, మరి అభివృద్ధి ఎట్లా చేస్తావు? సెంటిమెంటా అభివృద్ధి అంటే ఏది అభివృద్ధి? ఏమి లేదు. ఇట్లా పేపర్ ఉంది, వీళ్ళు అతుకోరు రాస్తారు, మా అన్న వాగుతాడు, దీంతోనే ఓట్లు పడతాయి. ఇంత మించి అన్ని అయిపోయినాయి, అన్ని మార్గాలు అయిపోయినాయి. అయితే దొంగ ఓట్లు, అయితే పైసలు, లేదంటే మందు, ఈ మూడింటి మీద నమ్మకం పెట్టుకుంది. ఇక రేపు ఎల్లుండి ఈ 2 రోజులు ఇదే జరుగుతుంది. 11వ తారీఖు 10 తారీఖు జరగబోయేది. అంటే ఫస్ట్ మద్యం, అది వర్కౌట్ కాకపోతే మందు, అది వర్కౌట్ కాకపోతే పైసలు, ఈ మూడింటి మీద ఫుల్ కాన్ఫిడెంట్ ఉంటాం. అబ్బాయి తగ్గలేదు, మనం గెలుస్తాను జూబ్లీస్ అంటున్నాం. మరి జూబ్లీస్ ప్రజలు నిన్న మన దాకా మీరు చెప్పింది సోషల్ మీడియా అందరం చూసినాం. అది మాటల వరకే ఉందా, పైసలు తీసుకొని అన్ని నోర్లు మూసుకొని సపరేట్గా ఓటేస్తారా? లేదు, పైసలు తీసుకున్నా సరే మీ ఆవేదనను, రాష్ట్ర ప్రజల ఆవేదనను గుర్తెరిగి కాంగ్రెస్ పార్టీ కన్నా కరువు కాల్చి వార్త పెడతారా అనేది న్యాయ నిర్ణేతలు మీరే నిర్ణయించుకోవాలి. ఇంకో త్రిముఖ పోరులో ఓట్లు చీరి తమకు కలిసి వస్తుందంటున్న బీజేపీ అట. ఎల్లుండి పోలింగ్ ఉన్నది, ప్రభుత్వాన్ని నిర్దేశించనున్న బీసీ మైనార్టీలో ఓటడం. ఇప్పుడు బీసీ మైనార్టీ అనే పాయింట్ ఇక్కడ మారాల్సి వస్తే, కాంగ్రెస్ సర్కారు ఇవో కుళ్ళ పెట్టుకొని లేదంటే టోపీ పెట్టుకొని ఓట్లు అడుగుతుంది, బిచ్చం బతుకులని ఇజ్జతీసింది బండి సంజయ్ గారు. బిచ్చం బతుకులు ఎందుకంటే అక్కడ పక్క రంగు ఉన్న ముస్లిం సోదరులు అదే అంటారు దాని మీద ప్రచార రథం మీద ఉన్న ఎవరు క్యాప్ పెట్టుకోలే, కానీ హిందువులు క్యాప్ పెట్టుకురు, ముస్లింలేమో ఈ నవ్వుతారు, ఈ సన్నాసులు క్యాప్ పెట్టుకుర్రా మన ఓట్ల కోసం అని. అది బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్. ఇక బీసీలు అంటావా, ఇక అంటారుగా అంతా చెడిపోయిన కట్టంగా నాకేం సిగ్గానట్టు. ఇక నేను ఎట్లా అయిపోయింది, నా బతుక అయిపోయింది, 18,500 కోట్లు మీకు ఇస్తా, ఈ ఆర్కిషన్ మందకిషన్ మాది వచ్చి కుసోరి నా కుర్చీలు అంటాను. ఇదో లత్కోర్చోలి, నాకైతే నచ్చలే అసలుకే. ఆర్కిషన్ కుసేట మరి నువ్వెందుకు వీకని, నువ్వే పక్క జరగరాదు, వాళ్ళే కూర్చొని చేస్తారు. అంటే నువ్వు కూర్చోవాలి, నువ్వు మాకు ఇస్తే మేము చేస్తాం, నువ్వు పొడుతా అన్న విడాని అంత సవట జోళ్ళు. సో ఇప్పుడు బీసీలలో ప్రధానంగా యాదవుల ఓట్లు
అక్కడ మెజారిటీ ఉన్నాయి, అది ఆయనకు పడే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ క్యాస్ట్ ఫీలింగ్ తోని అవి పోతాయి. ఈ కమ్మ సామాజిక ఓట్లు మన మాగంటి సునీత గారికి పడే అవకాశం. న్యూట్రల్ ఓట్లు మైనార్టీలో మెజారిటీ 50.5% లేదంటే 55% బీఆర్ఎస్ కే మద్దతు చూపిస్తా ఉన్నాయి. అది అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చినా దేకరే నువ్వు ఏదన్నా వేసుకోపో, నీకు సచ్చినా కూడా ఓటేం అనేది అక్కడ ప్రజలు డిసైడ్ అయ్యారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఈ దొంగ ఓట్ల పైన మాట్లాడలేని దొంగ సన్నాసులు దేశంలో వాగుతారు. ఆ దొంగ సన్నాసులు గల్లీలో జరిగే ఓట్ల గురించి మాట్లాడరు. ఢిల్లీలో మాత్రం పోరాటం చేస్తామని పొడుతామని పీకి పీకి మాట్లాడతారు. ఈడ ఒడిసేది ఏం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచినా 35,000 దొంగ ఓటుతో గెలిచినట్టుగా నేను భావిస్తా. ఇక మా రేవంత్ తర్వాత డిసైడ్ చేసింది మీకు గెలిచేది లేదు, మీకు పొడిచేది లేదని. అది మాత్రం క్లియర్. చూద్దాం. అధికారం వాళ్ళ చేతిలో ఉంది, యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది. మరి దొంగ ఓట్లతోని దొంగల లెక్క గెలవాలని చూస్తారా? ప్రజా నిర్ణయాన్ని ప్రజల తరఫున రాణించే ప్రయత్నం చేస్తారా? ప్రజా నిర్ణయం అందరు తెలుసు. ఏమైనా తారుమారు అయితే దాని వెనకంగా దొంగ ఓట్లు ఉన్నట్లు లెక్క నా ఉద్దేశం.